ఇదిగండి నోట్ మేకింగ్, నోట్ టేకింగ్. ఇక్కడ నోట్ మేకింగ్, నోట్ టేకింగ్ అంటే ఏంటో ముందు మీరు తెలుసుకోవాలి. సో నోట్ మేకింగ్ అంటే ఏంటి, నోట్ టేకింగ్ అంటే ఏంటి? నోట్ మేకింగ్ అంటే మనం ఏదైనా ఒక పెద్ద సమాచారాన్ని చదువుతున్నప్పుడు అందులో ఇంపార్టెంట్ విషయాలని, ముఖ్యమైనటువంటి అంశాలని ఒక వరుస క్రమంలో నోట్ చేసుకుంటూ దాన్ని ఒక షార్ట్ పారాగా తయారు చేసుకోవడాన్ని నోట్ మేకింగ్ అంటారు. మరొకసారి నోట్ మేకింగ్ అంటే ఏంటి అని అడగడు. సో ఒకసారి మీకు ఒక జనరల్ ఐడియా కోసం చెప్తున్నాను. నోట్ మేకింగ్ అంటే వాడిచ్చినటువంటి సమాచారాన్ని, అంటే ఒక పెద్ద సమాచారాన్ని మనం చదువుతున్నాం, ఒక టెక్స్ట్ బుక్లో ఒక పెద్ద పాఠాన్ని చదువుతున్నాం. ఆ పాఠం అంతా మొదటి పాయింట్ నుంచి చివరి పాయింట్ వరకు గుర్తుపెట్టుకోవడం మన వల్ల అయ్యే పని కాదు. అప్పుడు ఏం చేస్తామంటే ఆ పాఠంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ని ఆర్డర్ వైజ్గా రాసుకొని ఒక షార్ట్ నోట్స్ అనేది మనం తయారు చేసుకుంటాం. అలా ఇంపార్టెంట్ పాయింట్స్తో కూడినటువంటి షార్ట్ నోట్స్నే నోట్ మేకింగ్ అని అంటాం. ఇక నోట్ టేకింగ్ అంటే ఏంటంటే ఇది రిటర్న్ మెటీరియల్కి సంబంధించింది. ఇది రిటర్న్ మెటీరియల్ కాకుండా ఓరల్గా ఒకరు చెప్తుంటే రాసేటువంటిది నోట్ టేకింగ్ అంటాం. ఉదాహరణకి జర్నలిస్టులు కానీ, లేదా మనం ఏదైనా సమావేశాల్లో కూర్చునేటప్పుడు ఏవైనా ఒక వ్యక్తి ముఖ్యమైన విషయాలను మాట్లాడుతుంటే కిందన మనం త్వరగా నోట్ చేసుకుంటూ ఉంటాం. ఒక పుస్తకంలో ఉన్నటువంటి సమాచారాన్ని, లేదా ఒక రాసినటువంటి ఒక ముద్రణ కలిగినటువంటి టెక్స్ట్ బుక్ అవ్వచ్చు, మెటీరియల్ అవ్వచ్చు, ఏదైనటువంటిది ముద్రణాపరమైనటువంటిది రాసి ఉన్న దాంట్లో నుంచి మెయిన్ పాయింట్స్ రాసుకుంటే అది నోట్ మేకింగ్. అలా కాకుండా ఎవరైనా వ్యక్తి సమావేశాల్లో కానీ, లేదా ఎక్కడైనా చర్చల్లో కానీ మాట్లాడుతుండగా ముఖ్యమైన విషయాలని త్వరగా అతను మాట్లాడుతుండగానే మనం రాసుకుంటే అది నోట్ టేకింగ్. నోట్ మేకింగ్ అనేది ఎప్పుడైనా మనకు అనుకూలమైన సమయంలో, మనకు అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో మనం రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి దీన్ని వేగంగా రాయాల్సిన అవసరం కొన్నిసార్లు లేకపోవచ్చు. ఎందుకంటే మనం ఒక టెక్స్ట్ బుక్ ఉంది, దాన్ని వెంటనే రాయాలని లేదు. కానీ నోట్ టేకింగ్ మాత్రం వెంటనే రాయాలి. ఎందుకంటే ఆ వ్యక్తి చెబుతున్న మాటలు మనం వెంటనే రాసుకోకపోతే అతను త్వరగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి మనం కొన్ని పాయింట్స్ని మిస్ అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. నోట్ టేకింగ్కి త్వరగా రాయాల్సిన అవసరం ఉంది. నోట్ మేకింగ్కి ఎలాంటి తొందర లేకుండా మన దగ్గర ఉన్నటువంటి రిటర్న్ మెటీరియల్ని చూస్తూ ఇంపార్టెంట్ పాయింట్స్ని ఒక ట్రీ చార్ట్ రూపంలోనో, ఒక పై చార్ట్ రూపంలోనో, లేదంటే ఒక ఆర్డర్ వైజో, ఇలా మనకి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా నీట్గా రాసుకుంటూ వెళ్ళడాన్నే నోట్ మేకింగ్ అంటాం. నోట్ టేకింగ్ అంటే ఎక్కడైనా సభల్లోని, సమావేశాల్లోని, చర్చా వేదికల దగ్గర పెద్ద వ్యక్తులు మాట్లాడుతునేటప్పుడు వాళ్ళ యొక్క మాటల్లో ఇంపార్టెంట్ విషయాల్ని వారు చెబుతుండగా రాసుకోవడాన్ని నోట్ టేకింగ్. టేకింగ్ అంటే స్వీకరించడం. వారు మాట్లాడుతుంటే మనం స్వీకరించి రాసుకుంటే నోట్ టేకింగ్. మేకింగ్ అంటే తయారు చేయడం. ఒక పెద్ద సమాచారాన్ని చూస్తూ మనకు అనుకూలమైనటువంటి విధంగా కుదించి రాసుకోవడాన్ని నోట్ మేకింగ్ అంటారు. ఇది నోట్ టేకింగ్, నోట్ మేకింగ్. ఎగ్జామినేషన్లో మీకు నోట్ మేకింగ్ అంటే ఏంటి, నోట్ టేకింగ్ అంటే ఏంటి అనేటువంటి ప్రశ్న ఇవ్వడానికి ఎక్కువ ఆస్కారం లేదు. వాడు ఏ విధంగా ప్రశ్నిస్తాడంటే చూడండి, ఇలా ఇస్తాడు: రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ మేక్ నోట్స్ ఆఫ్ దెమ్. ఒక ప్యాసేజ్ని బాగా చదివి దాని మీద నోట్ మేక్ తయారు చేయమని చెప్తాడు. ఒక నోట్స్ని తయారు చేయండి అంటాడు. ఇక్కడ మీకు ఉదాహరణకి ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే వెర్బ్స్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో వెర్బ్స్ అనేవి చాలా ముఖ్యమైనవి. అన్ని వెర్బ్స్ కూడా ముఖ్యమైనవే. They are broadly of two classes. ఇవి రెండు రకాలుగా ఉంటాయి. They are main verbs and helping verbs. వెర్బ్స్ అనేవి ఇంగ్లీష్లో చాలా ముఖ్యమైనవి. ఇవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి మెయిన్ వెర్బ్స్, రెండు హెల్పింగ్ వెర్బ్స్. హెల్పింగ్ వెర్బ్స్ ఆర్ అగైన్ సబ్డివైడెడ్ ఇంటూ 4 categories. మరలా హెల్పింగ్ వెర్బ్స్ అనేవి 4 రకాలుగా విభజించబడ్డాయి. అవి ఏంటో చూసినట్లయితే దే ఆర్ బీ ఫార్మ్స్, అదేవిధంగా హ్యావ్ ఫార్మ్స్, అదేవిధంగా మోడల్స్. మెయిన్ వెర్బ్స్ అనేవి క్లాసిఫై దెమ్సెల్వ్స్ ఇంటూ రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్. అలాగే మెయిన్ వెర్బ్స్ కూడా రెగ్యులర్, ఇర్రెగ్యులర్ అనేటువంటి 2 విధాలుగా వర్గీకరించబడతాయి. దే ఎట్ ఎనీదర్ లెవెల్ ఆర్ ఆఫ్ ట్రాన్సిటివ్
అండ్ ఇంట్రాన్సిటివ్. అందులో రెగ్యులర్ ఇర్రెగ్యులర్ లో ట్రాన్సిటివ్ వెర్బ్స్ అని ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్ అనేటువంటి రకాలు కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఇవి ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెర్బ్స్. ఈ విధంగా వాడు ఇది ఒకటే ఇదే ఇస్తాడని చెప్పడం లేదు. వాడు ఏదైనా సరే ఒక స్టోరీని ఇచ్చి దాని మీద నోట్స్ అనేది మిమ్మల్ని తయారు చేయమని అడుగుతాడు. సో ఇది క్లాసిఫికేషన్, వర్గీకరణ. ఒకటి వెర్బ్స్ అనేవి 2 రకాలు, మళ్ళీ ఆ 2 రకాల్లో ఒకటి 4 రకాలుగా, ఒకటి 2 రకాలుగా విభజించుకుంటూ వచ్చాడు. కాబట్టి మనం దీన్ని ఒక ట్రీ చార్ట్ లాగా విభజించుకొని ఒక షార్ట్ నోట్స్ అనేది రాస్తే దీనికి అందంగా ఉంటుంది. లేదంటే మెయిన్ వెర్బ్స్ అని పెట్టి అందులో ఉన్న రకాలు, హెల్పింగ్ వెర్బ్స్ అని పెట్టి అందులో ఉన్న రకాలు మీకు అనుకూలంగా ఏ విధంగానైనా రాసుకోవచ్చు. ఇలాగే రాయాలని లేదు. కాకపోతే వాడు ఇలాగా ఒక ప్యాసేజ్ రూపంలో ఇచ్చిందని ఒక షార్ట్ నోట్స్ లాగా మనం తయారు చేసి రాయాలి. సో దీన్ని ఏ విధంగా రాస్తామంటే ఒకసారి చూడండి. ఒక జనరల్ ఐడియా కోసం నేను ఈ విధంగా రాశాను. ఫస్ట్ వాడు దేని గురించి మాట్లాడాడు? వెర్బ్స్ యొక్క టైప్స్ గురించి వాడు ఇచ్చినటువంటి ప్యాసేజ్లో మెన్షన్ చేశాడు. ఇందులో ఇంగ్లీష్ వెర్బ్స్ అని మెయిన్ హెడ్డింగ్ పెట్టి అందులో 2 రకాలు ఉంటాయి కాబట్టి ఒకటి మెయిన్ వెర్బ్స్, ఇంకోటి హెల్పింగ్ వెర్బ్స్ అని 2 పార్ట్లుగా విడదీయడం జరిగింది. ఈ మెయిన్ వెర్బ్స్ తో రెగ్యులర్ వెర్బ్స్ అన్నాడు, ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అన్నాడు. ఈ ఇర్రెగ్యులర్ చూడండి, రెగ్యులర్ వెర్బ్స్, ఇర్రెగ్యులర్ వెర్బ్స్. మళ్ళీ ఈ రెగ్యులర్ ఇర్రెగ్యులర్ కలిపి మరలా 3 రకాలుగా క్లాసిఫై చేశాడు. ఆ 3 రకాలు ఏంటంటే ఒకటి ట్రాన్సిటివ్ వెర్బ్స్, ఇంకొకటి ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్, ఇక లాస్ట్ది డిట్రాన్సిటివ్ వెర్బ్స్. ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్, డిట్రాన్సిటివ్ ఇవన్నీ కూడా ఏ వెర్బ్స్ యొక్క క్లాసిఫికేషను, మెయిన్ వెర్బ్స్. వాడు ఇవన్నీ మీకు ప్రత్యేకంగా ఏదో బయట విషయాలు తీసి రాయలేదు. వాడు ఇచ్చినటువంటి ప్యాసేజ్లోనే ఆ క్లాసిఫికేషన్ ఆ విధంగా వాడు చెప్పాడు. ఇక రెండోది ఏంటి? హెల్పింగ్ వెర్బ్స్. ఈ హెల్పింగ్ వెర్బ్స్ 4 కేటగిరీస్ అని వాడు ప్యాసేజ్లో ఇచ్చాడు. ఆ 4 ఏంటి? బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, ఇక లాస్ట్ది మోడల్స్. ఆ 4 కూడా ఒక 4 యారో మార్క్స్ పెట్టి రాసా. ఈ విధంగా రాస్తే ఇది నోట్ మేకింగ్ అవుతుంది. ఇలా రాయడం వల్ల మీరు ఒక్క మార్కు కూడా కోల్పోకుండా వాడు ఎన్ని మార్కులకైతే క్వశ్చన్ ఇస్తాడో అన్ని మార్కులు, ఇది 5 మార్క్స్ క్వశ్చన్, 5 మార్క్స్ డామ్ షూర్గా పడిపోవడమే. కాబట్టి జాగ్రత్తగా వాడు ఇచ్చిన స్టోరీని చదివి అర్థం చేసుకొని దాన్ని పేరాలుగా రాస్తారో, పాయింట్ వైజ్ రాస్తారో, లేదంటే పేరాగా అయితే రాయకూడదు. ఎందుకంటే వాడు ఇచ్చేదే పేరా ఇస్తాడు కాబట్టి పాయింట్ వైజ్గానే రాయొచ్చు, లేదా ఇలా ట్రీ చార్ట్ రాయొచ్చు, లేదంటే పై చార్ట్లో రాయొచ్చు. ఏ విధంగానైనా దాన్ని షార్ట్ చేసి రాయాలి. అదే నోట్ మేకింగ్. ఇంతటితో మనం 3rd యూనిట్లో ఉన్నటువంటి ప్రోజ్ డిస్కస్ చేసాం, పోయిటరీ డిస్కస్ చేసాం, అదేవిధంగా స్కిల్స్ కూడా డిస్కస్ చేసాం. దీంతో 3rd యూనిట్ అనేది కంప్లీట్ అయిపోయింది.